హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. సో ఈ సామాన్లన్నీ చూస్తున్నారా? సో ఈ సామాన్లన్నీ చాలా రోజుల తర్వాత డిమార్ట్కి వెళ్ళామండి. ఎప్పుడో మార్చి నెలలో ఫస్ట్ వీక్లో అనుకుంటా డిమార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు జూన్ నెలలో ఇప్పుడు వెళ్ళడం అయితే కుదిరింది. సో అప్పటి నుండి కొన్ని వస్తువులు తీసుకోవాలి అని చెప్పేసి అలా లిస్ట్లో యాడ్ చేసుకున్నవన్నీ ఒకసారి తీసుకునేసరికి ఇన్ని అయిపోయినాయి. సో జనరల్ చిన్న చిన్న సామాన్లు మన కిరాణా స్టోర్స్లో ఉండి దొరికేస్తున్నాయి, కానీ కొన్ని వస్తువులు మాత్రం డిమార్ట్లో అయితే మంచి ప్రైస్కి వస్తాయి అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పుడైతే డిమార్ట్లో షాపింగ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. సో ఏమేమి తీసుకున్నాం, అలాగే వీటి ప్రైజెస్, ఆఫర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడైతే టోటల్లీ 3 బ్యాగ్స్లో అయితే తీసుకున్నానండి. సో ఒక్కొక్క బ్యాగ్లో ఉన్న ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను, అలాగే వాటికి వచ్చిన ఆఫర్ ప్రైజెస్ ఎంతెంతలో తీసుకున్నాము జస్ట్ ఒక ఐడియా కింద ఉంటుంది. సో ఫస్ట్లో అయితే ఈ బ్యాగ్తో స్టార్ట్ చేస్తానండి. సో ఈ బ్యాగ్ వచ్చేసి డిమార్ట్ బ్యాగే. సో మనకి 25 రూపీస్కి కొత్తగా అయితే ఇస్తున్నారు ఈ మధ్యన. సో నేను ఈరోజే చూశాను, సో బాగా నచ్చింది, వేరే పర్పస్ కూడా వాడుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 25 రూపీస్. మిగతా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ అన్నవి నేను డైరెక్ట్ స్క్రీన్ పైన ఇచ్చేస్తానండి. సో తెలిసినవి అయితే ఇక్కడ చదివేస్తాను, తెలియకపోతే స్క్రీన్ పైన ఇస్తాను. ఇవి జనరల్గా డిమార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళు చూసే ఉంటారు. చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ వస్తాయండి. సో చాలా రోజులుగా చూస్తున్నాను, తీసుకోవడం ఎందుకని వదిలేసాను, కానీ ఆన్లైన్లో చూస్తే దగ్గరగా 300 రూపీస్ అయితే ఉన్నాయండి ఈ బౌల్స్. సో అందుకని ఇప్పుడైతే తీసుకున్నాను. సో ఈ సైజులో ఉంటాయండి, మొత్తం కిందంతా గ్లాస్ వస్తుంది, పైన అయితే ఇన్నర్గా ప్లాస్టిక్, పైన అయితే మెటల్ వస్తుంది. సో టోటల్లీ 4 వచ్చినాయి నాకు. 99 రూపీస్కి నేను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే యోగా మ్యాట్ అండి. సో ఈ మధ్యన వెయిట్ లాస్ గురించి తగ్గాలని అనుకుంటున్నాను అన్నాను కదా, సో దానికోసం అని తీసుకున్నాను. బట్ సమ్హౌ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి చేస్తాను అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. సో దీని ప్రైస్ అయితే 499 రూపీస్ అండి. సో సారీ 449 రూపీస్ అండి. సేమ్ ప్రైస్కి ఇదైతే తీసుకున్నాను. ఇందులో మనకి కలర్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉంటాయండి. మనకి 3-4 కలర్స్ వరకు అయితే డిమార్ట్లో ఉన్నాయి. అండ్ ఇవి ఏంటి అంటే డోర్ మ్యాట్స్ అండి. డోర్ మ్యాట్స్ మనకి చాలా రకాలు ఉంటాయి. ఇవేంటంటే వేస్ట్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసినవి. సో ఇవైతే మాత్రం మోస్ట్లీ ఏంటంటే కాటన్తో ఉండడం వల్ల తీసుకున్నాను. జస్ట్ మనకి కిచెన్లో వేసుకుంటే కొంచెం వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయని. సో ఒక్కొక్కటి మనకి 49 రూపీస్ అయితే పడుతుందండి. సో లెంత్ వైజ్ కూడా బాగున్నాయి, మనకి బాత్రూమ్స్ దగ్గర అలాగే కిచెన్లో అయితే బాగుంటాయని 2 అయితే తీసుకున్నాను. అండ్ ఇది ఒక కర్టెన్ అండి. ఇది వచ్చేసి విండో కర్టెన్. నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం మంచి లుక్ అయితే వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇదైతే మనకి 5 feet వరకు వస్తుందండి. అండ్ ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ పడిందండి. ఇదేంటి కాదు, డోర్ది వచ్చినట్టుంది ఏంటమ్మా, విండో కాకుండాను. యాక్చువల్లీ ఏంటంటేనండి ఇది వచ్చేసి విండోకి అని చెప్పేసి అనుకున్నాను కదా, యాక్చువల్లీ ఇది డోర్ కర్టెన్ తీసేసుకున్నాము. సో దీన్ని కట్ చేంజ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ విండోకి అన్నట్టుగానే తీసుకున్నాం, కాకపోతే డోర్ కర్టెన్ వచ్చింది. ఇంకా మనకి ఎక్స్చేంజ్ కూడా ఉండదని ముందుగానే చెప్పేశారు. సో చేసేది ఏం లేదు, కట్ చేంజ్ యూజ్ చేసుకోవాలి, లేకపోతే డోర్కైనా వేసుకోవాలి. నెక్స్ట్ వన్ అండి, ఇది అయితే డోర్ కర్టెన్. ఇది మాత్రం డోర్కే తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 249 రూపీస్కి వచ్చిందండి. సో జస్ట్ మీకు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. లైక్ మరి పల్చగా కాకుండా దల్సర్గా కాకుండా ఈ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం డిఫరెన్షియేట్ అయితే అయ్యిందండి. అండ్ ఇవేంటి అంటే మనం బట్టలు ఆరేసుకుంటాం కదా, సో దానికి వచ్చేసి వుడెన్ క్లిప్స్ అండి. జనరల్గా ప్లాస్టిక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫాస్ట్గా విరిగిపోతూ ఉంటాయి. సో ఎండలో ఎండిపోయి వానకి తడిచిపోయి అలా పోతాయి. కాబట్టి నాకు ఈ వుడెన్ క్లిప్స్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఎన్నాళ్ళకి మళ్ళీ నాకు డిమార్ట్లో కనిపించినాయి, అందుకే ఇన్ని తీసుకున్నాను. అన్నీ నా కోసం కాదు, సో ఇంట్లో మా వదినకి, అమ్మకి, అందరికీ ఇద్దాము అని ఇలా అయితే తీసుకున్నాను. అండ్ ఇది ఒక్కొక్కటి సెట్ వచ్చేసి మనకి 20 క్లిప్స్ ఉంటాయి, 18 రూపీస్ పడుతుంది.
అండ్ ఒక నోట్బుక్ అండి, టోటలీ వైట్ పేపర్స్. నాకేంటంటే నేను ఏదైతే వీడియోస్ చేద్దామో అని అనుకుంటున్నానో ఒక బుక్లో రాయడం అంటే నాకు ఇప్పుడైతే ప్రజెంట్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వైట్ పేపర్స్ మీద రాద్దాము అని చెప్పేసి ఒక బుక్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి కూడా కిచెన్కి సంబంధించినవి అండి. టవల్స్ మనం యూస్ చేసుకుంటాం కదా, సో కాటన్ టవల్స్. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 13 రూపీస్ పడిందండి. సో చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి స్క్రబ్బర్ అండి. సో ఇది వచ్చేసి గలా స్క్రబ్బర్ అని చెప్పేసి ఉంటుంది. నాకైతే ఇది చాలా 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 బెస్ట్ అని అనిపిస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఎప్పుడు ఇదే తీసుకుంటూ ఉంటాను. సో దీని ప్రైస్ అయితే మనకి 35 రూపీస్ ఉందండి. మేబీ 30 రూపీస్కి అలా వచ్చి ఉండొచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే మసాలా పౌడర్స్ కొన్ని తీసుకున్నాను, రకరకాల వేరియంట్స్, అంటే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, సో అలా అనమాట. ఇది కూడా 1+1 ఆఫర్లో ఉన్నాయి. సో ప్రైస్ ఒక్కొక్కటి దీనిపైన అయితే 20 రూపీస్ ఉన్నాయి. కంఫర్ట్ బట్టలకి యూస్ చేసుకోవడానికి ఇది కూడా స్మాల్ సైజే తీసుకున్నానండి. అండ్ యానీ ఫ్రెంచ్ అమ్మాయిలకి అయితే తెలుస్తుంది, హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది, పక్కన పడేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి గ్రేటర్, టోటలీ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. అండ్ దీని ప్రైస్ అయితే 89 రూపీస్ అండి. మనం అన్ని రకాలుగా కూడా రకరకాల వెజిటేబుల్స్ని గ్రేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సోంపాపిడి అండి. మోస్ట్లీ స్వీట్స్ అస్సలు తిన్నాను, ఇది మాత్రం అప్పుడప్పుడు తింటూ ఉంటాను, ఇష్టంగా తింటూ ఉంటాను. సో దీని ప్రైస్ అయితే మనకి 140 రూపీస్ 1+1లో వచ్చిందండి ఇదైతే. న్యూడిల్స్ అండి. సో ఎక్కువ డిన్నర్ టైంలో కూడా తినేది ఏదైనా ఉంది అంటే న్యూడిల్స్ తింటూ ఉంటాం. బట్ మ్యాగీ అయితే లేదు. సో ఇదైతే టాప్ రామెన్ తీసుకున్నాను. సో ఏదో వెళ్ళాం కదా, మళ్ళీ ఆఫర్ ప్రైస్లో బయట అయితే దొరకదు అన్నట్టుగా అక్కడైతే ఇన్ని ఎక్కువ అయితే తీసుకున్నాం. అండ్ ఇవేంటంటే మన కిచెన్లో యూజ్ చేసుకునే వైప్స్ అండి. సో ఇది కూడా నాకు ఆఫర్ ప్రైస్లోనే వచ్చింది. దీనిపైన 220 రూపీస్ ఉంటే నాకు ఒక 170 రూపీస్ అలా అయితే పడింది. కిచెన్లో ఎప్పుడైనా వాటర్ కానీ పాలు కానీ ఇలాంటివి వెలిగిపోతూ ఉంటాయి కదా, సో వీటిని దానిపైన వేసుకుని ఒక్కసారి అలా వదిలేసారనుకోండి, మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో ఇందులో అయితే మనకి టోటల్లీ 5 ఉన్నాయండి వైప్స్ అయితే. సో మనకి ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే మంచి ప్రైస్కి వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి సోప్ డిస్పెన్సర్ అండి. మనకి కిచెన్లో బాగా యూజ్ అవుతుంది, లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటుంది. లుక్ వైజ్ చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి బాడీ లోషన్, నివియా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా నాకు 1+1 ఆఫర్లో వచ్చింది. ఇది వచ్చేసి నార్మల్ స్కిన్కి అలోవెరా వేరియంట్ ఉన్నది తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు, బట్ 161 రూపీస్ ఆఫ్ అని చెప్పేసి పైన అయితే ఇచ్చారు. ప్రైస్ నేను బిల్లో చూసి స్క్రీన్ పైన ఇంక్లూడ్ చేస్తాను. ఆయిల్ ప్యాకెట్స్ ఖచ్చితంగా కావాల్సిందే. మైనీస్ అండి, ఈ మధ్య కాలంలో ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఇదైతే. సో ఇదైతే మనకి 1 kg అలా ఉందండి, 1.2 kg ఉంది. అండ్ ప్రైస్ అయితే 150 రూపీస్ వస్తుందండి. అదే ఆన్లైన్లో చూసుకున్నట్టయితే ఆన్లైన్లో చూసుకుంటే 750 ml మనకి 150 రూపీస్ వరకు పడుతుందండి. సో ఇదైతే మనకి డిమార్ట్లో చాలా మంచి ప్రైస్కి తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నాన్ స్టిక్ అప్పం ప్యాన్ అంటారు కదండి, అంటే గుంత పొంగనాలు వేసుకుంటున్నారు కదా, సో ఎప్పటి నుండో వేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 149 రూపీస్ అయితే పడుతుందండి. బాగుంటుందో బాగోదో వాడితే కానీ నేను చెప్పలేను. సో మ్యాక్సిమం ఏంటంటే డిమార్ట్లో బాగుంటాయి అన్న దృష్టిలో నేను తీసేసుకున్నాను. అండ్ ఇంకొక ఆయిల్ ప్యాకెట్. అండ్ ఇది వచ్చేసి ఒక స్మాల్ టార్చ్ అండి, ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదైతే చాలా క్యూట్గా ఉంది, చిన్నగా హ్యాండీగా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి
200 రూపీస్ అయితే అయ్యిందండి ఇది. అండ్ కొంచెం స్మార్ట్గా కూడా అనిపించింది నాకైతే. ఇలా ఆన్ చేసి చూపిస్తాను చూడండి, ఇలా ఇలా. అండ్ ఛార్జ్కి అయితే మనకి ఎటువంటి లైక్ ప్లగ్ పిన్ ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా స్మార్ట్గా ఛార్జర్ కనెక్ట్ చేసుకుని మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో చాలా హ్యాండీగా అనిపించింది. సో పెద్ద టార్చ్ కంటే ఇది బెటర్ అనిపించింది. అండ్ ఇంట్లో అయితే చిన్న చిన్న మార్పులు, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాం కదా, ఆ చిన్న చిన్న మార్పుల్లో ఏంటంటే ఈ కెటిల్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇదైతే బ్రాండ్ ప్రెస్టేజ్ అండి. ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ రెండు దగ్గరలో ఒకే ప్రైస్ ఉంది. సో ఆన్లైన్లో ఎలా వస్తుందో మనకు తెలియదు కదా, ఇదైతే మనం డైరెక్ట్గా చూసుకుని తీసుకోవచ్చు. పొద్దున్నే హాట్ వాటర్ కానీ గ్రీన్ టీ కానీ ఇందులో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను. టోటలీ స్టీల్ బాడీ అండి దీనికి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 700 రూపీస్ అలా అయితే పడిందండి. సో చాలా బాగుంది, ప్రెస్టేజ్ బ్రాండ్ది. అండ్ 1.2 లీటర్స్ కెపాసిటీ అనుకుంటా ఇది. చాలామంది ప్లాస్టిక్ తీసుకుంటూ ఉంటారు, కాకపోతే ఏంటంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అందుకనే నేను స్టీల్ బాడీ ఉన్నది తీసుకున్నాను. అండ్ ఇదైతే గీ అండి. ఇది వచ్చేసి మనకి 120 రూపీస్ అలా అయితే పడింది అనుకుంటా. 200 ml అప్పుడప్పుడు వంటల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇంకా అయిపోలేదు, ఇంకో బ్యాగ్ ఉంది. అండ్ టిష్యూ పేపర్స్ అండి, జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ దీనిపైన ఉంది, అదే ప్రైస్ వచ్చి ఉండొచ్చు. అండ్ క్యాష్యూ నట్స్, సో జనరల్గా వాడుతుంటాం కదా, నేనైతే తక్కువే వాడతాను. సో ఇది మనకి ఆఫర్లోనే వచ్చిందండి. దీనిపైన 610 రూపీస్ ఉంది, బట్ 370 అలా అయితే పడి ఉంటుంది. అండ్ ఇవి ఏంటి అంటే కొద్దిగా వెయిట్ పడడం వల్ల ఏంటో కొంచెం కంప్రెస్ అయినట్టు అయితే అయ్యింది. కొన్ని చాలా ఫైన్గా బాగున్న క్వాలిటీవి కూడా ఉన్నాయి. దానికి దీనికి ఒక 60 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ క్యాష్యూ నట్స్ నేను కర్రీస్కి యూస్ చేస్తూ ఉంటాను. ఎలాగో పేస్ట్ చేసి వాడియే కదా, అవి పాడైతే మాత్రం ప్రాబ్లం ఏముంటుంది అని చెప్పేసి నేను ఇలా చూస్ చేసుకున్నాను. అండ్ ఇవైతే మిల్లెట్స్ అండి, కొర్రలు, ఒక 1/2 kg తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 40 రూపీస్ ప్రైస్ అయితే పడిందండి. సో ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతాయి కొర్రలు. ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి, కొంచెం దాని మీద స్టడీ చేయాలి. అండ్ గ్రాసరీస్ విషయానికి వస్తే ఇది కందిపప్పు, ఎక్కువగా పప్పు అన్నది వండుతూ ఉంటాను కాబట్టి కంపల్సరీ పప్పు ఉండాలి. అండ్ లప్సీ రవ్వ, సో ఎక్కువ ఉప్మా కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఇవి వచ్చేసి మనకి కాబూలీ శనగలండి. సో కర్రీస్కి మనకి బాగుంటాయి. అండ్ వీటి ప్రైసెస్ అన్నీ ఇంకా ర్యాండమ్గా పక్కన ఇంక్లూడ్ చేసేస్తాను. డేట్స్ అండి, సో ఇవి కూడా మనకి మంచి క్వాలిటీలో ఉంటాయి. అంటే లైక్ మనకి బయట దొరికి వాటిలా కాకుండా ఇంపోర్టెడ్ క్వాలిటీ అనమాట. మీకు చాలా బాగుంటాయి. సో చేతికి జిగురు జిగురుగా ఉండడం అలా ఏం లేకుండా ఉంటాయి. సో నాకు ఇవైతే బాగా ఇష్టం. అండ్ సోప్స్ అండి, సో జనరల్లీ నెంబర్ 1 అయితే నాకు చిన్నప్పటి నుండి బాగా అలవాటు. సో అవే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ వాషింగ్ మిషన్ లిక్విడ్, ఇది వచ్చేసి టాప్ లోడ్. మా వాషింగ్ మిషన్ కూడా టాప్ లోడ్. సో ఈ లిక్విడ్ తీసుకున్నాను. అండ్ కొన్ని డ్రింక్స్ అయితే తీసుకున్నానండి. సో వీటికి కూడా మనకి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, ఎక్కువైతే తీసుకువెళ్ళనివ్వట్లేదు. సో పర్మిట్ చేసినంత మనిషికి 2 అలా తీసుకోమని చెప్పేసి అన్నారు. ఇంకొకటి ఉదార హృదయంతో పర్మిట్ చేశారనమాట ఇంకోటి తీసుకోవడానికి. సో టోటల్లీ 3 తీసుకున్నాను. తాగడం అంత తగ్గిద్దామని అనుకుంటున్నాం, కాకపోతే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో డ్రింక్ అన్నది ఉండాలి కదా, రాగానే ఏదైనా ఇవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి షర్బత్ అండి. సో రకరకాల వంటలు ట్రై చేస్తూ ఉంటాను కదా, మాక్టైల్స్లో వాటిలో వేసుకోవడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి నాకు రోజ్ ఫ్లేవర్ బాగా ఇష్టం. సో రోజ్ షర్బత్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 60 రూపీస్ అలా ఉంది. బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది, మీకు బాగా చలువ చేస్తుంది కూడా. అండ్ ఇవి వచ్చేసి పెసళ్ళు. సో ఇవి వచ్చేసి మనకి ఎంత తీసుకున్నాను,
కేజీ పైనే పడింది, 100 రూపీస్. సో డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాం కదా, దానికి స్ప్రౌట్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇంతకుముందు ఏంటంటే మల్టీగ్రెయిన్ యూజ్ చేసేవాళ్ళం, కాకపోతే అందులో ఒకటి నాని ఒకటి నానక ఆ టేస్ట్ అంతగా నచ్చలేదు. సో అందుకని మళ్ళీ పెసల్లోకి వచ్చేసాం. అండ్ రెడ్ చిల్లీ సాస్ అండి, మనం న్యూడిల్స్ అవి చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ ఇంకా మనకి ఎంతో కొంత ఆఫర్ ప్రైస్లోనే పడుతూ ఉంటుంది. అట్లీస్ట్ మనకి ఒక 3 to 5 రూపీస్ అయినా ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ డిష్ వాష్ సోప్ బార్, నేను ఇలాంటి బారే యూజ్ చేస్తాను, నాకు ఈజీగా 1 month పైనే వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ దీని లోపల రైస్ అయితే ఉందండి, నేను మోయలేకపోతున్నాను. సో రైస్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి కుదిరితే ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటాం. సో రైస్ కూడా తినేది చాలా తక్కువ తింటామండి, ఓన్లీ ఒక పూట మాత్రమే తింటాం, ఇంకో పూట మోస్ట్లీ టిఫినే తింటూ ఉంటాం కాబట్టి సో రైస్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాం. సో అదనమాట, దాంతో కంప్లీట్లీ డిమార్ట్ హాల్ అయితే అయిపోయింది, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. సో ఫైనల్లీ ఇదే అండి, చాలా రోజుల తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో వెళ్తే తెలియకుండా ఏదో అనుకోకుండా వెళ్ళాము, లైన్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఒకసారి ఎంట్రీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తెలియకుండా ఇన్ని కొనేసాను. బిల్లు కూడా చాలా గట్టిగానే అయ్యింది కూడా, ఆల్రెడీ పక్కన ప్రైసెస్ ఇంక్లూడ్ చేశాను కదా, సో ప్రైసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది, బిల్ కొంచెం గట్టిగానే అయింది. కాకపోతే ప్రతిదీ నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఫైనల్లీ అదే అండి సింప్లీ నా డిమార్ట్ హాల్. సో మీకు జస్ట్ కొన్ని ఆఫర్ ప్రైసెస్ తెలుసుకోవడానికి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి జస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.